3వ అధ్యాయము 8 నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయి లేకుండా తీయువాడునో ఎవడునో తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యములు గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాన సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకే స్తోత్రము నాయనా. ఇదిగో తండ్రి, మరి ఒక పరిశుద్ధ దినమును బట్టి నీకు వందనాలు నాయనా. నీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువును త్వరలో రానయున్న మా యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. అంతేగాక మరి ఈరోజు ఫాదర్స్ డేగా ఒక ప్రత్యేకమైనటువంటి దినము. తండ్రులైనటువంటి ప్రతి ఒక్కరికి మరి నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఫిలదెల్ఫియా 7 సంఘాలలో ఫిలదెల్ఫియా సంఘము గురించి మాత్రమే దేవుడు ఏ లోపములు వ్రాయలేదు. తర్వాత మిగిలిన 6 సంఘాలలో ఏదో ఒక లోపమును రాశాడు, కానీ ఫిలదెల్ఫియా సంఘము గురించి ఏ లోపము వ్రాయబడలేదు. మీరు గమనించారో లేదో, లోకంలో ఫిలదెల్ఫియా సంఘాలు చాలా ఉన్నాయి. ఇక వేరే పేర్లు పెట్టుకోరు, ఒక ఫిలదెల్ఫియా అని మాత్రమే పెట్టుకుంటారు. కారణం ఏంటిది అని అంటే, దానిలో ఏ లోపము లేనటువంటి సంఘముగా ఫిలదెల్ఫియా ఉంది. ఇది క్రీస్తు శకము 150 క్రీస్తు పూర్వం 159 138 సంవత్సరాల మధ్యలో స్థాపించబడినటువంటి పట్టణము. పెర్గముకు రాజుగా ఉన్నటువంటి అటలస్ ఫిలడెల్ఫస్ అనేటటువంటి రాజు తన పేరు మీద ఈ ఫిలదెల్ఫియాను ఆయన నిర్మించాడు. మరి క్రీస్తు శకము 41-50 మధ్యలో రోమా చక్రవర్తి అయినటువంటి క్లౌడియస్, ఈయన దీనికి నియోకేసరియా అనే పేరు కూడా ఆయన పెట్టినట్లుగా చూస్తాము. ఆ తర్వాత వచ్చినటువంటి వెస్పాసియస్ అనే చక్రవర్తి దీనికి ఇంపీరియల్ హౌస్ అనే ఒక నూతనమైనటువంటి పేరు కూడా అది పెట్టాడు. మరి ఆ తర్వాత కాలంలో దీనికి ఫిలదెల్ఫియానే ఇది స్థిరపరచబడింది. ఫిలదెల్ఫియా ఒక సంపన్నమైనటువంటి నగరము. మరి 6వ శతాబ్దంలో అనేకమైనటువంటి అన్య పండుగలు ఇక్కడ జరిగేటటువంటి దానిని బట్టి దీనిని చిన్న ఏథెన్స్ అని కూడా పిలిచేవారు. ఎందుకు చిన్న ఏథెన్స్ అనగా, ఏథెన్స్ పట్టణంలో ఉన్నన్ని విగ్రహాలు ఎక్కడ లేవు. అందుకోసమనే దీనికి ఫిలదెల్ఫియాకు చిన్న ఏథెన్స్ అని కూడా ఆ రోజుల్లో పిలిచేటటువంటి వారు. కృత నిబంధన కాలము తర్వాత ఇది ఒక క్రైస్తవులకు ఒక బలమైనటువంటి కేంద్రముగా సుమారు అంటే 19-20వ శతాబ్దము వరకు కూడా మరి ఉంది. ఇది సార్దీస్ నగరానికి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నగరము. 1922లో గ్రీసు టర్కీ యుద్ధంలో మరి ఇక్కడ అనేక మంది చంపబడ్డారు, అనేక భవనాలు కూల్చబడ్డాయి.
ఇది మంటల్లో చిక్కుకొని మహాభయంకరమైనటువంటి పరిస్థితి కలిగింది. ఇది ప్రస్తుతము అల్-షహీర్ అని పిలువబడుతూ ఉంటుంది. ఫిలదెల్ఫియాకు ఇప్పుడున్నటువంటి పేరు అల్-షహీర్ అనేటటువంటి పట్టణముగా ఇది పిలువబడుతూ టర్కీ దేశంలో ఉన్నటువంటిదిగా ఉంది. ఇది క్లుప్తంగా ఫిలదెల్ఫియా గురించి మాటలు. దీని గురించి కొంత మనము ఈనాడు మన సంఘముగా మనము మరి దీని నుండి నేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని కొంత జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆ సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును లేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు తాళపు చెవి అని చెప్తూ ఉంటున్నాడు. దావీదు తాళపు చెవి అనంటే దావీదు రాజ్యంపై అధికారమును సూచించేటటువంటిదిగా ఉంది. దావీదు వారసులలో నిత్యము ఉండేటటువంటి ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో కనబడుతుంది. ఆ తర్వాత దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి అభిషిక్తుడైనటువంటి యేసు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాల్లో అక్కడ మనకు కనబడుతుంది. ఇది దావీదు తాళపు చెవి అనేటటువంటిది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఇది యెషయా ప్రవక్తము ప్రవచించినటువంటి ప్రవచనము. ఎందుకొరకనగా యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో యేసుక్రీస్తు జన్మమును గురించి, ఆ తర్వాత ఆయన మరణశ్రమలను గురించి ప్రవచించాడు. అంతేగాక దేవుని యొక్క పరిశుద్ధ రాజ్యమును గురించి కూడా ప్రవచించినటువంటి వాడు యెషయా ప్రవక్త. ఇది ఆ ప్రవచనమే. దావీదు ఇంటి తాళపు చెవి కలిగినటువంటి వాడై అతని భుజము మీద నేను ఉంచెదను, అతడు మూయగా ఎవడును తీయజాలడు, ఆయన తీయగా ఎవడును దానిని మూయజాలడు అనేటటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూస్తాము. చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. పాపముని చేతులను నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల 12:14 ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు అని అంటాడు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా మరల కట్టుటకు ఎవరికి సాధ్యము కాదు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా దానిని తెరచుటకు ఎవరికి సాధ్యము కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇదిగో నేనే మొదటివాడను కడపటివాడను జీవించువాడనై ఉన్నాను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను, మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి అనే ఆ 1వ అధ్యాయం 12వ వచనంలోనే ప్రకటన గ్రంథంలో వ్రాయబడుతున్నట్లుగా చూస్తాము. కాబట్టి ఇక్కడ తాళపు చెవి అనేటటువంటిది మరి మనము చూసినట్లయితే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు కలిగి ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు అనేటటువంటి విషయాన్ని మరి చెప్తున్నట్లుగా చూస్తాము. 9వ వచనాన్ని చూసినట్లయితే, యూదులు కాకయో తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి ఒక గొప్ప కృపను దేవుడు చూపిస్తుంటున్నాడు. ఏమిటి అనగా, నీవు నా యందు విశ్వాసము కలిగి ఉన్నావు కాబట్టి నీ ఎదుట నేను నీ కాళ్ళ యుద్ధకు నీ పాదముల యుద్ధ వారు వచ్చి నమస్కారము చేసే విధంగా నేను చేస్తాను అని అంటాడు. నేను గడిచిన వారం కూడా చెప్పాను, ఈ సాతాను సమాజపు వారు అనేటటువంటిది యెహోవా చేత ఏర్పరచుకున్న యేసు అభిషిక్తుడైనటువంటి రాజు. ఈయను నమ్మేటటువంటి వారికి వ్యతిరేకముగా ఉన్నటువంటి యూదులనే ఈ సాతాను సమాజపు వారు అని వ్రాసినట్లుగా చూస్తాము. 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడుతున్నట్లుగా
మనము చూస్తాము. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులకు నీకు పాలించు దావీదుగాను ఉండేదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటి? నీ యొద్దకు నేను తీసుకొని వచ్చేతను. ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నీతియుక్తమైనటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, వాడు లోకంలో పేదవాడుగా ఉండవచ్చును, లేకపోతే ఇంకొక రకంగా ఉండవచ్చును, ఏదైనా ఉండవచ్చును, అది ఇక్కడ ప్రాముఖ్యము కాదు. కానీ దేవుని యొక్క రాకడ సమయము లేదు అని అంటే ఆయన ఆ రాకడ సమయంలో కలిగేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు వాగ్దానము చేస్తున్నటువంటిది ఏమిటి అనగా, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారు రాజులు నీకు వారి రాణులు నీకు పాలించు దాదులుగాను నేను ఉండెదరు అని అంటున్నాడు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని దేవుడు రాజులను సైతము తన పాదముల యొద్ద ఉంచేంతగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. కాబట్టి వారు సాగిలపడి నమస్కారము చేసెదరు, వారు నీ పాదముల ధూళి నాకెదరు అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. ఇది ఫిలదెల్ఫియాకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మన విశ్వాస పరిమాణం ఏమై ఉన్నది, మన విశ్వాస స్థితి ఏమై ఉన్నది, దేవుని యందు మనం ఏమై ఉన్నాము, దేవుని ఎదుట మన వ్యక్తిగత జీవితాన్ని మనల్ని మనము ఏ విధంగా కనపరుచుకోవడానికి మనము సిద్ధపడుతూ ఉంటున్నాము. ఒక్కసారి ఆలోచన చేయాలి. చూడండి, అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. కాబట్టి నీవు నా దృష్టికి ప్రియుడవైనావు కాబట్టి నిన్ను ఘనుడను చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దృష్టికి ఇష్టడైనటువంటి వారిని దేవుడు ఘనుడనుగా చేస్తున్నాడు అనేటటువంటి విషయము చాలా స్పష్టముగా దేవుడు లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను నేను అప్పగించుచున్నాను అని చెప్తాడు. చూడండి అమ్మా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసేటట్లుగా నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిన్ను బాధించిన వారి సంతానము వారు నీ ఎదుట వచ్చి సాగిలపడెదరు. ఎప్పుడో తెలుసా? వాళ్ళు మనల్ని బాధించారని మనము వాళ్ళను బాధించినప్పుడు కాదు. వారు నిన్ను బాధించినప్పుడు, నీవు వారిని క్షమించినప్పుడు వారు నీ ఎదుట వచ్చి సాగిలపడేటట్టు దేవుడు చేస్తాడు. ఈ కార్యము చేయడానికి దేవునికి కొద్దిగా స్పేస్ ఇవ్వాలి. మనం ఎక్కడైతే ఆ స్థలము దేవునికి మనము ఇస్తామో అక్కడ ఆ కార్యము జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు మనకు చేశారని వెంటనే మనము చేశామా, ఇక ఆ కార్యము ఎన్నటికీ జరగదు. ఈ ఫిలదెల్ఫియా సంఘముకు ఉన్నటువంటి ధన్యత ఏమిటి అనగా, వారి క్రియలలో వారు ధన్యులైనారు. కాబట్టి దేవుడు అంటున్నారు, వారిని నీ పాదముల యొద్ద పడే విధముగా నేను చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము మన ప్రేమ, మన క్షమాపణ గుణము మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో దానిని బట్టే మనము మన ఎదుట మనల్ని బాధించినటువంటి వారి సంతానము వారు వచ్చి మన ఎదుట సాగిలపడేటటువంటి విధంగా దేవుడు చేయగలడు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మీరు ఎస్తేరు విషయంలో మీరు జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు యూదులకు కలిగినటువంటి మహాభయంకరమైనటువంటి శ్రమ, ఎంత గొప్ప శ్రమ అనగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యూదునైనా చంపగలిగినటువంటి శ్రమ ఆ రోజుల్లో కలిగింది. ఆ రోజుల్లో 127 సంస్థానములకు రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు కాలములో జరిగినటువంటిది. అందులో భారతదేశము కూడా ఒకటి. ప్రియులారా,
ఈ భారతదేశంలో ఆనాటికి ఉన్నటువంటి యూదులను, చెదిరిపోయినటువంటి యూదులను కూడా ఒక్కరిని కూడా మిగలకుండా చంపాలి అనేటటువంటి ఆలోచనను కొట్టివేసినటువంటి దేవుని యొక్క గొప్ప కార్యమును అక్కడ మనకు కనబడుతుంది. చూడండి 8వ అధ్యాయము 17వ వచనము. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యము ఏ విధంగా ఉంది అని అంటే, దేవునికి విరోధముగా తన ప్రజలను చంపాలని మానవ ఆలోచన, కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనగా తన ప్రజలకు లోకమంతా భయపడాలని దేవుని ఆలోచన. ఈ వ్యత్యాసాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి తన ప్రజలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టక తన యొక్క మహాకృప చేత నడిపించేటటువంటి వాడు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము. 10వ వచనము చూసినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఇది ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రసంగములలో చెప్తాడు, మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన చేయమని అంటాడు. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించు. 6వ అధ్యాయం 13వ మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనములో ఆయన చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, శోధన కాలములో, రాబో శోధన కాలం అంతటిలో నేను మిమ్మలను కాపాడేదను. ఎవరిని కాపాడతాడయ్యా? అందరినీ కాదు ప్రియులారా, అందరినీ కాదు. ఎందుకొరకనగా అక్రమము చేయు వరలారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు అని దేవుడు సెలవిచ్చేటటువంటి మాటను కూడా మనము రెండింటిని పక్కన పెట్టుకొని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనము నీతిమంతులముగా ఉన్నామా? నీతిమంతులముగా కనబడేటటువంటి క్రైస్తవులముగా మనము ఉన్నామా? ఒకవేళ నీతిమంతులుగా కనబడడానికి ప్రయత్నము చేస్తున్నట్లయితే మనము అక్రమము చేయు వారిలో ఒక భాగముగా ఉన్నాము. నీతిమంతులముగా మనము ఉన్నామా? దేవుడు అంటున్నాడు, లోకమంతటి మీదికి రాబోవు శ్రమ కాలములో నేను మిమ్ములను తప్పించదను. ఇది గొప్ప ఆశీర్వాదముగా ఈ ఉదయకాలము దేవుడు మనతో, ఈ ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు మన సంఘము కూడా ఇటువంటి ఆశీర్వాదమును పొందుకునేటటువంటి సంఘముగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలో ఊదిపోవుచున్న 3 దూతల బూరల శబ్దములు బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఈ అయ్యో అనేటటువంటి మాట ఎప్పుడు మాట్లాడతాము? ఎదుటి వారికి ఏదైనా కలిగినప్పుడు అయ్యో అని బాధపడుతూ ఉంటాం కదా. ఇక్కడ 3 దూతలు గొప్ప స్వరముతో భూనివాసులకు అయ్యో 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 అని పలుకుట నేను వింటిని అని అంటున్నాడు. అనగా ఎంత గొప్ప భయంకరమైనటువంటి శ్రమ రాబోతుందో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఇప్పటికే ప్రారంభమైంది కదా, ఇప్పటికే ప్రారంభమైంది. భారతదేశంలో మరి రాబో దినాల్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ నేను ప్రతిసారి జ్ఞాపకము చేస్తాను, మనము చిన్నగా ఉన్నటువంటి చిన్న బిడ్డల నుండే వారి విశ్వాసమునందు వారిని స్థిరపరచాలి. రాబో కాలము అయ్యో 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 అనేటటువంటి కాలము మాత్రమే రాబోతున్నది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము చూడండి. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చేకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసి, ఇక్కడ అనేకులైనటువంటి నీతిమంతుల యొక్క ఆత్మల యొక్క ఘోషను అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం.
పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయి ఉందు అని వారు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. అక్కడేమో దూతలు అయ్యో 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 అని కేకలు వేస్తున్నారు. ఇక్కడ నీతిమంతులైనటువంటి ఆత్మలు కేకలు వేస్తూ ఉంటున్నారు. ఈ ప్రతిదండన ఎవరి మీదకి రావాలయ్యా అని అంటే భూలోకములో ఉన్నటువంటి భూనివాసుల మీదకి రావాలి. ఆ భూనివాసులు ఎవరయ్యా అని అంటే ఆయన రాకడలో దాచబడేటటువంటి వారు కాక మిగిలిన వారుగా ఈ ప్రతిదండనకు సిద్ధముగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. చూడండి, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కాబట్టి ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధపరిచినట్లుగా పరిశుద్ధపరుతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా ఇంతకాలము క్రీస్తు కొరకు మనము బ్రతికినటువంటి ఈ బ్రతుకు ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. ప్రియులారా, ఏ సమయము ఏ క్షణము ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు మాత్రం ఈ లోకంలో ఎక్కడిది అక్కడే వదిలిపెట్టి మనము వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడము ఏ సమయమో సందర్భమో ఒక సందర్భం ఉంటుంది, కానీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము అనేటటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూద్దాము. 12:10. అనేకులు తమ్మును శుద్ధపరుచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనేకులు తమ్మును పరిశుద్ధపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్ట కార్యము చేసేవాడిగా దుష్ట కార్యము చేస్తానే ఉంటాడు. దేవుడు అంటున్నాడు, దుష్టులకు నా కార్యములు ఏవి తెలవకుండా నేను ఆపేస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, బుద్ధిమంతులైనటువంటి వారు, దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలను గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, వారు తమను తాము శుద్ధిపరచుకున్నటువంటి అనేకులలో ఒకరుగా వారు కనబడతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాము. 11వ వచనము 3వ అధ్యాయం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రయాణము, ఈ లోక జీవితములలో మన ప్రయాణము ఏ విధంగా ఉన్నది అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. తిమోతికి పౌలు గారు రాస్తూ అంటాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఒక నియమము అనగా ఒక ఆజ్ఞ దేవుడు మనకు కలగజేసి ఉన్నాడు. ఆ నియమమును బట్టే మన పోరాటం ఉండాలి, మన ప్రయాణం ఉండాలి, మన ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దేవుని సన్నిధిలో మనము కనబడేటటువంటి స్థితి మనం ఉండాలి. ఏది చేసినా నియమ ప్రకారమే చేయాలి. ఆ నియమము పరిశుద్ధ లేఖనములలో వ్రాయబడి ఉంది. ఈ నియమము ఏంటిదో నీకు తెలియాలి అని అంటే ముందు దీన్ని నీవు క్షుణ్ణంగా చదవాలి. దీన్ని నీవు అర్థం చేసుకుంటేనే ఆ నియమ ప్రకారము నీవు పోరాడడానికి, ప్రయత్నము చేయడానికి నీవు సిద్ధపడి ఉంటావు అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నావు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి చూడండి. మరియు పద్దెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. 10 మంది పోరాడువాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి. అన్ని విషయములు, ఒక్క విషయము కాదు. ఈ విషయంలో ఏమైతే ఏందిలే, బూతులు మాట్లాడితే ఏమైంది, ఒకటే కదా, నేను అన్నీ చేస్తున్నా, బూతులు మాట్లాడితే ఏమవుతుందిలే అనొద్దు. అన్నీ బాగానే ఉన్నాయి, అబద్ధమే కదా, చిన్న అబద్ధమే కదా ఆడుతున్నాను, ఏమవుతుందిలే అని అనుకోకూడదు.
ఏ కార్యమైనా సరే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, పందెమందు పోరాటమునకు మనము సిద్ధముగా ఉన్నాము. జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడాలి. పందెమందు పరిగెత్తువాడు ప్రతివాడు అన్ని విషయములలో నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకొని నీవు పరిగెత్తాలి. ఎందుకొరకనగా మనము అక్షయమగు కిరీటము పొందుకొనుటకు మనము సిద్ధపడుతూ ఉంటున్నాము. యాకోబు భక్తుడు అంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటము వాడు పొందుకొనను. ఎంతో ధన్యత ప్రియులారా, ఎంతో ధన్యత. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీకు కలిగిన దానిని అపహరించకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఏం కలిగి ఉన్నామయ్యా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామా? లేకపోతే మన క్రియలలో ఒక ధన్యత కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా? దేవుని పరిశుద్ధ సహవాసములో ఒక గొప్ప పనివానిగా నీవు ఒక పనిని నీవు కలిగి ఉన్నావా? నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవునికి ఇష్టమైనటువంటి దానిని దుష్టుడు ఎత్తుకొని పోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకొనుము అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనములో చూసినట్లయితే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరుడు పరలోక రాజ్యములో నా దేవుని యొద్ద దిగివచ్చుచున్నటువంటి యెరూషలేమును నా దేవుని పట్టణపు ఆ పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తన మందిర ప్రక్రియ అంతా ముగించిన తర్వాత ఆయన 2 స్తంభములను ఆయన నిలువబెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో నిలబడుతుంది. పరిశుద్ధ స్థలము వచ్చేసరికి పరిశుద్ధ స్థలములో ఒకవైపు ఒక స్తంభాన్ని, ఇంకొక స్తంభాన్ని ఆయన నిలువబెట్టి ఒకదానికి యాకీను అని పేరు పెట్టాడు, రెండవ దానికి బోయాజు అని పేరు పెట్టాడు. ప్రియులారా, రాజుల గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. యాకీను, బోయాజు అనేటటువంటి స్తంభములను ఆయన పరిశుద్ధ స్థలములో నిలువబెట్టాడు. ఈనాడు మన సంఘములో ఉన్నటువంటి వారు సంఘమునకు స్తంభములుగా ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా నూతన నిబంధనలోనికి వచ్చేసరికి కూడా చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురులకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకు సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమలో పాలివారమగుటకు సూచనగా నాకున్న బర్నబాకు కుడి చేతిని ఇచ్చిరి. ఇక్కడ ఆదిమ సంఘములో స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, కేఫా, యోహాను అనే వారి గురించి చెప్తూ ఉంటున్నాడు. ఆ దేవుని మందిరము కట్టబడినప్పుడు అప్పటికీ లేనటువంటి వారి పేర్లు యాకీను, బోయాజు అనేటటువంటి ఆ 2 పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ స్తంభములకు సొలొమోను పేరు పెట్టాడు. ఇక్కడ నిజమైనటువంటి సంఘము ఇక్కడ ఉంటుండగా ఆ సంఘములో స్తంభములుగా ఎంచబడినటువంటి వారు. ఆ స్తంభము అంటే ఏంటిదయ్యా? ఏంటిది? భారము మోసేటటువంటి వాడు స్తంభమునకుగా పోల్చబడుతూ ఉంటున్నారు. ఇక్కడ యాకోబు, కేఫా అనువారు ఆ సంఘము యొక్క భారమును మోసేటటువంటి వారుగా వారు కనబడుతుండగా వారు కూడా అపోస్తలులుగా ఉండుటకు వారు పౌలుకు, బర్నబాకును వారి కుడి చేతినిచ్చి ఆనాటి వారి ఆ పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘము వారికి దేవుడు ఏ చెడ్డది కూడా మీలో ఉన్నది అని వేలెత్తి ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు చూపించడం లేదు. కానీ వారికి ఉన్నటువంటి శక్తిని కొంచెమే ఉన్నది, కానీ మీరు దేని నుండి కూడా తప్పిపోలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఈనాటి సంఘాల్లో మనకున్నటువంటి ప్రార్థన జీవితము కొంచెమే, విశ్వాస జీవితము కొంచెమే, మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము కూడా కొంచెమే, దేవుని సన్నిధిలో నిలవబడము కూడా కొంచెమే, మన జీవితంలో ఏది చూసినా కొంచెమే. కానీ దేవుడు మనల్ని మన చెయ్యి విడిచిపెట్టడం లేదు. ఎందుకో తెలుసా? ఎవడునూ నశించిపోకూడదని దేవుని యొక్క ఆశ. ప్రియులారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానము, ఇదిగో నీకు విరోధులైనటువంటి వారిని నీ పాదముల యొద్ద నేను పడే విధముగా నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు. మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి మనం ఏ విధంగా ఉన్నాము ఒక్కసారి ఈ ఉదయకాలము ఆలోచన చేద్దాము. సంఘానికి స్తంభముగా, మూల స్తంభముగా ఉండడానికి ఆశ కలిగినటువంటి వాడే పరిశుద్ధ రాజ్యములో ఒక స్తంభముగా నిలువబడతాడు. వారికి యాకీను, బోయాజు వంటి పేర్లు పెట్టబడతాయి. ఒక నూతన పేరు పెట్టబడుతూ ఉంటుంది. నా కొత్త పేరు అతని మీద నేను వ్రాసెదను అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాము. ఆ 4:26లో అంటాడు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని ఆ గలతీ సంఘానికి పౌలు గారు సెలవిస్తాడు. పైనున్నటువంటి యెరూషలేము మనకు తల్లిగా ఉంది, అది స్వతంత్రమైనటువంటిది. ఆ స్వతంత్ర రాజ్యంలో పరదేశులము అయినటువంటి మనము ఈ దేశాన్ని విడిచిపెట్టి మన సొంత దేశమైనటువంటి ఆ యెరూషలేము పరమ యెరూషలేమునకు వెళ్ళడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు మన నుండి కోరుకుంటున్నటువంటి గొప్ప విషయముగా ఈ ఉదయకాలము ఫిలదెల్ఫియా సంఘము నుండి మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళయందుండును. కాబట్టి ఆయన దాసులు ఎవరు పడితే వాళ్ళు కాదు ప్రియులారా. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖము దర్శనము చేసేదరు, ఆయన ముఖ దర్శనము చేయుచుందరు, వారి నొసళ్ళయందు ఏం పేరుంటుందట? ఆయన పేరే వ్రాయబడుతూ ఉంటుంది. ఇదే నూతనమైనటువంటి పేరు. ఈ నూతనమైనటువంటి పేరు అనుభవించడానికి లేదనంటే ఆ పరమ యెరూషలేములో మనము ఒక స్తంభములుగా ఎంచబడడానికి లోక సంబంధమైనటువంటి ఈ జీవితములలో మనము సంఘానికి స్తంభములుగా మనము నిలువబడాలి. సంఘానికి స్తంభము అని అంటే ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏదైనా సరే భరించేటటువంటిదే స్తంభము ప్రియులారా. ఒక పిల్లర్, దాని మీద సమస్త భారము వేయబడుతుంది. మీ అందరికీ తెలిసినటువంటిది. 4 పిల్లర్లు వేసి దాని మీద రూఫ్ వేస్తే దాని మీద ఇంకా బిల్డింగులు కట్టుకుంటూ పోతారు, కిందున్నది మాత్రమే భారము మోస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి సంఘానికి, ఈనాటి సంఘాలకు ఇటువంటి ఆ యాకీను, బోయాజు, కేఫా వంటి వారు, యోహాను వంటి వారు, యాకోబు వంటి పిల్లర్లు అవసరమై ఉన్నది అనేటటువంటి విషయము మరి ఫిలదెల్ఫియా సంఘము నుండి మనము నేర్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇటువంటి వారు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన పేరు వారి నొసళ్ళ మీద ఉండును అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక అని అక్కడ ముగిస్తున్నట్లుగా ఫిలదెల్ఫియా సంఘము గురించి చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. దేవుడు అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులలో కలిగేటటువంటి శోధనలో, లోకమంతటికి కలిగేటటువంటి శోధనలో నిన్ను ప్రత్యేకపరిచి నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకమైనటువంటి దేవునికి మనము నమ్మదగిన వారముగా ఉంటూ ఆయన రాజ్యములో మనము కూడా వారసులముగా చేర్చబడతాము. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.